ఏ సుందరమ్మత్త, నీ చెల్లెలు కొడుకు కోడలు నిన్ననే వస్తారన్నా, వచ్చారా? ఏరి వాళ్ళు వస్తారని అన్ని వండి పెట్టుకొని తయారుగా ఉన్నాను. నేను ఇంతవరకు చూడలేదు. అబ్బాయి పేరేంటి? అప్పడాలు. అప్పుడాలా? వాళ్ళమ్మ అప్పడాలు చేస్తుందిగా, ఆడమ్మకి వస్తాడు, అందుకని అందరూ అన్ని అప్పడాలు అని పిలుస్తారు. అలాగే వెళ్ళరా కాళ్ళ. అప్పడాలు బాగున్నారా నాయనా? బాగున్నారు పెద్దమ్మా. బాగున్నావా వడియాలు? బాగున్నా గట్టిగా. మా పెద్దమ్మ చూసావుగా, అచ్చు మా అమ్మ కళ్ళే ఈ పళ్ళు. అచ్చి మా అత్తయ్య పళ్ళు. ఏదో మా పెద్దమ్మ చూస్తుంటే మా అమ్మ జ్ఞాపకం వస్తుంది. అవును కానీ అప్పడాలు, మనం మీ అమ్మ వచ్చినప్పుడు మా ఓడు ఏనులా ఉంటాడని చెప్పిందే. అవునత్తయ్య, ఈ మధ్య అజీర్తరోగం చేసి ఏనుగు లాంటోడు పీనుగలాగా నా కొడుకు ఏడుస్తున్నా? ఎందుకు ఏడుస్తున్నాను? ఆకలేసి. ఆకలేసి. అవునరా నాయనా, నువ్వు వస్తావని నీకోసం ఎన్నో పిండి వంట చేసి ఉంచాను. మరి ఇప్పుడు అజీర్తరోగం అంటున్నావు? అదే అదే లేదత్తయ్య, ఇప్పుడు 100 గారెలు, 200 అచ్చిపళ్ళు, 300 లడ్లు ఇవన్నీ తినేసి ఆకలో ఆకలో అంటాడు. అలాగా? అయితే అలా కూర్చోండి, నేను పలహారాలన్నీ తెస్తాను. అలానే అలానే. పడింది గప్పం గప్ప వెనక్కి మనకు మీద కూర్చుని ఆవిడ వచ్చింది అనుకో. ఎంత ఆకలిగా ఉన్నాడో. అవును. ఇది తింటూ నేను ఇంకా పట్టుకొస్తా. దొంగ బుద్ధి మొత్తం పోగొట్టుకోలే వేసినట్టుంది. ఎప్పుడో ఎక్కడో ఏ ఊళ్ళోనో మనకు మళ్ళీ ఇచ్చింది. రండి రండి, ఇదే మీ పెద్దమ్మ గారి ఇల్లు. పెద్దమ్మా పెద్దమ్మా ఖాళీగా లేదు, ఆ పక్కింటికి వెళ్ళు. అందరూ అడుగుతునే వాళ్ళే, ప్రపంచం అంతా అడుగుతునే వాళ్ళే. నేను పెద్దమ్మా అప్పడాలే. అసలు అప్పడాలు ఉడేలు వచ్చారు, ఏం చేద్దాం? అయితే ఒక పని చేద్దాం, వాళ్ళ ఇద్దరిని తీసుకొచ్చేద్దాం, ఇక్కడ కూర్చోబెట్టేద్దాం, మా ఇద్దరు చల్లగా దాచుకుందాం. తర్వాత అంతే సంగతి. రండి రండి రండి, మీకోసమే మీ పెద్దమ్మ ఎదురు చూస్తుంది. మీ పెద్దమ్మ గారు ఉన్నారా? ఆ పెద్దమ్మ గారు అక్కయ్య గారు ఉన్నారుగా, అక్కయ్య గారు తమ్ముడు గారు ఉన్నారుగా, తమ్ముడు గారు అన్నగారు ఉన్నారా? అన్నగారు చెల్లెలు తమ్ముడు పెట్టినాం, తమ్ముడు చెల్లాయిలో. వెళ్ళండి, నూతన దంపతులు ఉన్నారు, కంచాలు ఖాళీగా ఉన్నాయి, కొట్టిస్తారు. వెళ్ళండి 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 వెళ్ళండి.